హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు ఒక కొత్త స్ట్రక్చర్ అనేది చెప్పాలనుకుంటున్నా. అయ్యో, స్ట్రక్చర్ నేమ్ కూడా అనుకుంటున్నానే. స్ట్రక్చర్ నేమ్ ఏంటి? మనకి అనుకుంటున్నాను. ఒక కొత్త స్ట్రక్చర్ చెప్పాలనుకుంటున్నా. మిమ్మల్ని కలవాలనుకుంటున్నా. వాళ్ళు లండన్ వెళ్ళాలనుకుంటున్నారు. ఆమె సాఫ్ట్వేర్ కోర్స్ తీసుకోవాలనుకుంటుంది. ఏదైనా ఒక పని మనం ప్రజెంట్లో కానీ ఫ్యూచర్లో కానీ చేయాలని అనుకుంటున్నాను అని చెప్పేటప్పుడు మాత్రమే వాంట్ టు స్ట్రక్చర్ ఉపయోగించాలి. మరి దీన్ని ఎలా ఉపయోగించాలో చూద్దాం ఒకసారి. నేను మిమ్మల్ని కలవాలనుకుంటున్నా. రేపు నేను మిమ్మల్ని కలవాలనుకుంటున్నా. ఐ వాంట్ టు మీట్ యు. సబ్జెక్ట్ తర్వాత వాంట్ టు తర్వాత వెర్బ్ మొదటి రూపంలో ఉండాలి. ఐ వాంట్ టు మీట్ యు అంటే ఏంటి? నేను మిమ్మల్ని కలవాలనుకుంటున్నా. వాళ్ళు ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటున్నారు. ఫ్యూచర్లో వాళ్ళు భవిష్యత్తులో ఇంగ్లీషు నేర్చుకోవాలని అనుకుంటున్నారు. దే వాంట్ టు లెర్న్ ఇంగ్లీష్ ఇన్ ఫ్యూచర్ అంటే భవిష్యత్తులో ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటున్నారు. ఆమె జావా కోర్స్ నేర్చుకోవాలనుకుంటుంది అంటే ఏంటి అర్థం? ఆమె అనుకుంటుంది, ఇంకా నేర్చుకోలేదు. అంటే ఫ్యూచర్లో చేయొచ్చు, లేదా రేపు చేయొచ్చు, నెక్స్ట్ వీక్ చేయొచ్చు. సి వాంట్స్ టు, ఐ వాంట్ టు, వీ వాంట్ టు, యూ వాంట్ టు, దే వాంట్ టు. థర్డ్ పర్సన్ సింగులర్ అంటే హీ సి ఇటు వచ్చేటప్పుడు వాంట్స్ టు అని చెప్పాలి. హీ సి ఇటుకేం రావాలి? వాంట్స్ టు రావాలి. ఆమె అనుకుంటుంది జావా కోర్స్ తీసుకోవాలని. అప్పుడు ఏం చెప్పాలి? సి వాంట్స్ టు టేక్ జావా కోర్స్. అతడు వచ్చే నెల కారు కొనాలనుకుంటున్నాడు. అనుకుంటున్నాడు, ఇంకా కొనలేదు. అప్పుడు ఎలా చెప్పాలి? హీ వాంట్స్ టు బై ఏ కార్. హీ వాంట్స్ టు బై ఏ కార్ అంటే కారు కొనాలని అనుకుంటున్నాడు. ఏదైనా ఒక పని మనం చేయాలని అనుకుంటున్నాము అని చెప్పేటప్పుడు వాంట్ టు చెప్పాలి. ప్లూరల్ సబ్జెక్ట్స్ కి ఐ, యు, దేకి వాంట్ టు రావాలి. హీ సిట్ కి వాంట్స్ టు రావాలి. క్లియర్?